బందరు అబ్బో బందరు బంగారా ఇదే అవునా తొందర లా లా ఇది చాలా బాగున్నాయండి. వీటిని నాకు ఇచ్చినట్టు మీరు ఎంగరాయికి తెలిస్తే అసలు మిమ్మల్ని బ్రతుకునేదేమో కదా. అవి నా ఓను, నా సొంతం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా, నేను ఉంచుకుంటా. ఏంటి అలా ఉన్నారు? నా గుండె ఆరోగ్యము తక్కువగా ఇప్పుడు దాకా బాగానే ఉన్నారుగా. నవ్వండి ఏంటి నవ్వండి. అలా కాదండి, కిలకిలా 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 నవ్వాలి. అవును, అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదం ఎక్కువ అవుతాడో నవ్వులను చూద్దాం. నష్టం వచ్చిన వ్యాపారమా ఇది? నష్టం వచ్చిన వ్యాపారమా? తీసుకోండి. ఏమండి మీరు చచ్చిపోతే ఇక నాకు దిక్కెవరండి? ఏమండి మీరు చచ్చిపోతే ఇక నాకు దిక్కెవరు? ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారండి. ఏమండి గంధం పూసుకుంటారా? ఓసారి పూసుకుంటే అందంగా పోయండి, పొయ్యండి, గంధం పోయండి, అందంగా ఉంటుంది. అయితే మందంగా పోయండి. అయ్యా ఇక్కడ ఎదురొచ్చాడు, అప్పుడే అనుకున్నా ఇలా ఏదో తేడా జరిగింది. వాడు ఎదురయ్యాడు, అదృష్టం పట్టింది. వాడు పూసుకుంటారు మళ్ళీ మనం చూసి. ఆహా ఎంత అందంగా ఉన్నారండి. నీ మీద మనసు కన్నులు పగలేరా పగలేరా రావోగి రాజా అందాల రోజా రావోగి రాజా అందాల
బాగుందండి. ఎన్ని బాగున్నా కొన్నాళ్ళు గోల్డ్ అయితే. ఏమండి దీన్ని ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా? అసలు పెట్టుకోవాలి కానీ ఎట్లా పెట్టుకున్నావా అని. అందాలు చేతుతో ఈరేగిని, చేతుతో ఈరేగిని, రాగాలు తేలి. ఏమండి ఇంట్లో 3 ముళ్ళు ఉండాలి, ఒకటే ముళ్ళు ఉందేంటి? మయ్య పెట్టుకున్నప్పుడే లేదు. ఆ, ముళ్ళు మయ్య పెట్టుకున్నప్పుడే లేదు. అయినా చాలా బాగుందండి. ఒరిజినల్ గోల్డ్ అండి. ఇది ఎందుకని వచ్చింది? అది మయ్య వ్యాపారం బాగా చేస్తే ఆ. అప్పుడు చేతికి వేసారు కాలికి వేసారు కడియం ఆ, మరి ఇది నేను తీసుకుంటానండి, ఇది నేను తీసుకుంటానండి. తీసుకొని మళ్ళీ పోయేటప్పుడు ఇస్తాం. సుందరంగా మరుమగలేను రావేలా, అందచందములు దాచుకు నీకే రావేలా. సుందరంగా మరుమగలేను రావేలా, అందచందములు దాచుకు రావేలా, రావేలా, రావేలా. ఏయ్, పోవేలా, పోవేలా. అమ్మతోడు కట్టి నా దూరంలో ఉన్నాయి. ఏలుబడి కదల్లా రుద్రాలు పడు కోలాడండాల నీ అమ్మమ్మ కడుపులో మంచి మూడో చెడగొట్టే కదా ముండ నోటి కడ తీసే కదా ముండ వ్యవహారం. అమ్మా కళ్ళలో అరుపులే కానీ కుప్పలో ఎత్తుల్లో ఉన్నట్టు సుబ్బారావు గారు ఏమైనా పిండాడా పైకి ఎగచేపాడే? ఇవి అమ్మ మన గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదు అమ్మా. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, పైకి అల్లుడు కిందకి ఇల్లుడు ఎందుకు అల్లుడు? ఏది ఎడతారండి? నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయి అమ్మాయి. లవ్ లో ఎవరు? అనేకం చేసుకున్నావు. ఏం చేస్తున్నారు? అమ్మాయి అమ్మాయి దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో చేసి దేంతో రాసింది? అదే గంధం తీసి సొరలో వేసి ప్రెస్తో రాసింది. ముఖం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే పెడుతుంది. ఇలా తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఎవరికి చెప్పింది నాయన. అమ్మ సుబ్బారావు గారు సందగడ సవాలని చెప్పి జరిగిన వారని చెప్పి రేపు చేపలు అది ఇవ్వాలని చెప్పి. దిగదడే నువ్వు కాలం చేయి నీ అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్ర బాబు గారు పిలుస్తున్నారు రావే. పోయిలే అమ్మ కడుపులు మాడ. అమ్మ ఎవరమ్మా ఈ బూచోడు? లతప్ప బాబు గారు మీ చిన్నమ్మాయ చిన్నమ్మాయి నేను గుడివాడ కుమార్ అనుకున్నానే. కాదయ్యా, ఆ? మా చిన్నమ్మాయి కానీ అమ్మాయి అప్పుడు పనికేసా పనికి రాదు. పనికి వచ్చింది. ఇప్పుడైనా పనికి వస్తుందంటావా? ఆ. ఇప్పుడు పనికి రాదు. అయితే అమ్మాయి నన్ను చూసి భలే తడుచుకుంది. అమ్మాయి నైట్ 1 గంట మన కొట్టు దగ్గర పంపించి దేనికి మైల్ అంతరం వేపిస్తా. అంతరం దేనికి? అమ్మాయి తడుచుకుందిగా. ఎవరు భయపడ్డారు తవరు నేర్చుకోండి. మనకి వేసేవాళ్ళు వేసే లైఫ్ అయింది వాళ్ళకి అక్కర్లేదులే నాయన. సుబ్బారావు బాబు గారు అవును. మగాడితే నాకేం భయం? ఆ. మన ఇంటికి ఎంత బాగా వస్తుందో మా అక్క. ఏమి కాంబినేషన్ ఈ అమ్మ కడుపులు మాట. ఒకళ్ళు పోయటం ఒకళ్ళు తొడవటం. మా నాకు నేళ్ళు వచ్చి నీ బయట వెళ్ళని తెలియలేదు నీకు? అయినా మనం కొని చేసుకోకూడదు. ఎవరైనా బాగా వరుసలు ఇస్తే వేసుకోవచ్చు. సరిపోవట్లేదే. బాగుంది కదే వేసుకో. సరిపోట్లా. నీళ్ళు వచ్చి నీకు బయట వేసుకోవడం చాలా. నువ్వు వేసుకోవడం నేర్పితే కదంటే ఎవరం నేను నేర్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నేర్పేవాళ్ళు చేత చేపించవచ్చు కదా. ఇలా వేసుకొని ఇలా తిప్పి